బిజినెస్ పర్పస్కి యూజ్ చేస్తాము, మీ స్టేట్కి బాగా పనికొస్తుందంటే ఫస్ట్ ఎంత ఇస్తారని అడగరండి, ఎప్పుడు కావాలని అడుగుతారు. సో దానికి ఏంటంటే ప్యాషన్ అనేది, వెన్ యూ హ్యావ్ అ ప్యాషన్, ఇప్పుడు అందరూ జాబ్ చేసుకుంటారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, డెస్క్ దగ్గర కూర్చుంటారు, 24 గంటలు చేస్తారు, 24 అక్కడ కూర్చోబెట్టి నేను చేయలేనండి. వాళ్ళు నన్ను ఫారెస్ట్లోకి తీసుకొచ్చి ఫారెస్ట్లో పెడితే చేయలేరు. ఈవెన్ ఐ హ్యావ్ అ కెపాసిటీ టు డూ దట్ డెస్క్ జాబ్. వాళ్ళకి కూడా ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేయగలనా, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే ప్యాషన్. సో ఆ ప్యాషన్ ఉన్న పర్సన్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దేని స్ట్రగుల్ కింద ఫీల్ అవ్వడండి. దేర్ విల్ బి లైక్ సమ్ ఆబ్స్టికల్స్. ఫారెస్ట్లో దిగినప్పుడు, వాటర్లో దిగినప్పుడు మనం ఫుట్వేర్ ఉండదు, దేర్ ఆర్ లైక్ సమ్, అంటే ఇంకా బాడీ అలవాటు పడిపోతారు మేడం, యూ సీ లైక్ ప్యాచ్ వర్క్. సో అది సార్. సాయి గారు సార్, గ్లిమ్స్ చాలా బాగుందండి. కానీ మన అదోన్స్ ఒక సినిమాటిక్గా కనిపిస్తుంటుంది, కానీ రియాలిటీగా చూస్తుంటే అంత కనిపించదు. వాస్తవానికి చెప్పాలంటే మన ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ కోసం అనేసి అడవుల్ని మైనింగ్ ఇలా పరిస్థితులు ఉంటాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అది రియల్గా జరుగుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. ఒకటి ప్రతి దానికి ఓపిక అనేది కావాలి, పేషెన్స్. అండ్ డెఫినెట్లీ మనం పేషెంట్గా ఉంటే అన్నీ జరుగుతాయండి. ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు అంటే ఈ గ్లిమ్స్లో నిజంగా చూపించిన అంత నిజంగా ఏపీలో ఉందంటారా? ఎందుకంటే మొన్న పవన్ గారు ఒక చిన్న కామెంట్ చేశారు. ఏమన్నారంటే కొంత దిష్టి తగిలేసి ఆ రెండు మొత్తం కొంత గ్రీనరీ మొత్తం కూడా పోయింది ఏపీలో చాలా వరకు అనేసి మొన్న ఒక కామెంట్ చేయడం, అది ఇప్పుడు కూడా బాగా ఇదవుతున్న పరిస్థితి ఉంది. సో నిజంగా అది ఆ విధంగా ఉందంటారా? అది నేను చూడలేదండి, బట్ నాకు ఇదైతే నేను చెప్పగలుగుతానండి. బట్ ఎందుకంటే శ్రీకాంత్ రా ఫుటేజ్ చేసాడు. అండ్ ఒక షార్ట్ అంటే అండి, మామూలుగా మనం ఒక క్వశ్చన్ అడిగేస్తాం, దాని వెనకాల ఎంత తప్పన ఉంటుందండి ఈ అబ్బాయికి. ఒకటే చోట ఉండి అలాగే ఉండి ఫుడ్ లేక వాటర్ దాకా అలాగే కెమెరా, మామూలు విషయం కాదు. ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఒక పక్క నిద్ర వస్తూ ఉంటుంది, ఇంకో పక్క షార్ట్ మిస్ అయిపోతుంది, థాట్ ఉంటుంది, భయం వేస్తుంది. సో అలా ఉండి 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 తిని టీం అందరూ అలా ఉంటూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ పట్టింది ఒక షార్ట్ తీయడానికి. సో లెట్ us actually ఫోకస్ ఆన్ దాట్. అది తర్వాత జరుగుతుంది, టైం ఓపిక ఉంటే అయిపోతుంది. అంటే ఇది ఎన్ని లాంగ్వేజ్లో ఉండబోతుంది ఏంటి అసలు? అండ్ ఇట్స్ వెరీ సింపుల్ టు ఆన్సర్ అ వెరీ నార్మల్ క్వశ్చన్ అండి. బట్ సినిమాకి సంబంధించి ఎంతైతే మనం చూసుకొని దాని అడగండి, చెప్తాం. అదే అంటే ఇదే ఎన్ని ఎపిసోడ్స్ లాగా చేయబోతున్నారు ఏంటి? ఇది ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు కదా, ఓన్లీ తెలుగేనా ఇంకా ఏదే లాంగ్వేజ్ చేస్తే ఉన్నా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నాకు మార్నింగ్ నుంచి దగ్గర ఒక 4 నెలల రోజుల నుంచి కూడా అందరూ చెప్తున్న అన్నిటికన్నా మీరు అడిగారు చూసారు ఇవన్నీ, ఇదంతా ఆంధ్రాయనని. సో దాట్స్ మై బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ. సో నా ఎయిమ్ ఎంటైర్ ఎండ్ ఎజెండా ఏంటంటే ఇది ఆంధ్ర, ఇక్కడ ఆంధ్రాలో తీసారా అన్న పాయింట్ రావాలి. వెన్ యూ లైక్ పీపుల్ ఫెల్ ఇన్ లవ్ విత్ సంథింగ్, ఇది మీరు ఆంధ్ర వైల్డ్ లైఫ్ మీద మీరు అడిగారు కదా, కాపాడుకోవడం గురించి అనే సబ్జెక్ట్. ఇప్పుడు నేను అందరినీ వచ్చి ఫారెస్ట్లు కాపాడండి, అడవులు ఇలా అవుతున్నాయంటే వాళ్ళకి అసలు తెలియదు ఎందుకు వెళ్ళాలండి. వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి నేను ఎందుకు ఇలా చేయాలి. కానీ ఇప్పుడు ఇది చూశారు కదా, ఇంత బ్యూటీ ఇక్కడ ఉందని తెలిసింది కదా. కరెక్ట్ అండి. నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలే డెవలప్మెంట్ కోసం అనేసి ఫారెస్ట్ని మొత్తం ఇది చేస్తుంటుంటాయి. మీరు శ్రీకాకుళం పోతుంటే చాలామంది ట్రైబలర్స్ అటు మనం చూసాం రెగ్యులర్గా, వాళ్ళు చాలా అడవులు మొత్తం ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంటే మైనింగ్ మొత్తం జరుగుతుంటుంది. సో ఎట్లా పాసిబిలిటీ ఇది ఇంత వైల్డ్ లైఫ్ని అనుకుంటున్నాను సార్ ఇందులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మన ఆంధ్రాలోని ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా సార్, లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అని చెప్పి ఎన్ఎస్టీఆర్ శ్రీశైలం దగ్గర ఉంది సార్. వైజాగ్ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఉంది సార్. కాకినాడ దగ్గర 321 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఉంది. కృష్ణ హంసల దీవి దగ్గర 167 స్క్వేర్ కిలోమీటర్స్లో కృష్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందండి. తర్వాత శేషాచలం ఫారెస్ట్లు ఉన్నాయి. రోళ్లపాడు అని చెప్పి హైదరాబాద్కి దగ్గర ఒక 3 hours జర్నీలో కర్నూలు దగ్గర రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఉందండి. సో ఆంధ్రాలోనే చాలా శాంచురీలు, చాలా నేషనల్ పార్కులు, అపార్ట్ మనకు టూరిజం అంటే ఆంధ్ర అరకు, లేకపోతే 2-3 ఐలాండ్స్ ఉన్నాయి. అంతకు మించి మనకి తెలీదు, బేసికల్గా మనకు అవగాహన లేదు, కానీ అన్నీ ఉన్నాయి.
సో ఇవన్నీ ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, ఫస్ట్ షాట్ ఎక్కడ తీసావు, ఫస్ట్ షాట్ అడిగితే నేను మారేడుమిల్లి మన్యం వ్యూ పాయింట్ అని చెప్తానండి. సెకండ్ షాట్ బర్డ్స్ ఎక్కడ తీసావు అంటే కుంభాభిషేకం దగ్గర ఒక ఫిష్ మార్కెట్ ఉంటుంది, దాని పక్కనే రోడ్డు పక్కన ఒక మడ్ ఫ్లాట్స్ అని బురదనాలు ఉంటాయి, అక్కడ తీసాను. థర్డ్ షాట్ ఎక్కడ అడిగితే అక్కడ నా ఫ్రెండ్ వీరేంద్ర జిల్లర్ అంతర్వేద్ దగ్గర బీచ్ దగ్గర తీసాం. ఫోర్త్ షాట్ మీరు ఇలా ప్రతి ఈచ్ షాట్ కూడా ఎక్కడ అడిగితే విత్ లొకేషన్స్తో చెప్తాం అన్నమాట. సో ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్. అండ్ ఇందులో చెప్పడే కదా, ఐఎమ్ హ్యాపీ టు, ఐ వాంట్ పీపుల్ టు సీ దట్. అంటే ఇప్పుడు మూలపేట చిన్న పేరు, కుంభాభిషేకం చాలా ఫెమిలియర్ నేమ్, ఉప్పాడ చాలా ఫెమిలియర్ నేమ్, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ ఉంటాయి. ఐ వాంట్ పీపుల్ టు వాచ్ దట్. సో యా సార్. అండ్ ఆల్సో మీరు వెన్ ఇట్ కమింగ్ టు ద లాంగ్వేజ్, సో we are still working on the couple of sequences అండి, and it will be in different narrations and so based on the OTT and based on the permits we get from the state governments, so it will be like that. Yeah. సాయి గారు. ఇప్పుడు తొక్కేస్తున్నారు వైర్లు మీరు. కోహినూరు వజ్రం బ్రిటన్లో ఎక్కడో ఉంది అన్న విషయం మనకి తెలుసు. కోహినూరు యాక్చువల్గా మనది, వాళ్ళు తస్కరించుట చేశారు. అరే అది మనది, తప్పు జరిగింది, దాన్ని జాగ్రత్తగా కాపాడాలి అని మనకెవరో చెప్పారు. కొన్ని సినిమాల్లో చెప్పారు, కొన్ని కథల్లో చెప్పారు, చరిత్రలో చెప్పారు. దాని తర్వాత మనకు ఒక అవేర్నెస్ వచ్చింది. మనం అంటే మన జనరేషన్లో సరేలే మాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అనుకున్నాం, అనుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత పిల్లలకి ఆ కోహినూరు గురించి ఒక అద్భుతమైన సినిమా చూపించి, అరే ఇది మంది అంటే వాడు చిన్నప్పుడే చూసి అరే ఏదో ఒకటి చేసి దీన్ని తీసుకొస్తా అని అనుకుంటే ఏదో ఒకటి జరిగిద్దండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆంధ్రాలో ప్రస్తుతం, అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా ప్రస్తుతం తనకున్న ఎనర్జీ అండ్ టైంలో వైల్డ్ లైఫ్, ఆంధ్రాలో కోహినూర్ లాంటి వైల్డ్ లైఫ్ ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసి మీకు చూపిస్తాను. మీరు ఏం చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి మీ కష్టాల్లో మీరున్నారు, ఇంక్లూడింగ్ అస్. మీ పిల్లలకి చూపించండి, దీన్ని ఇంకో 10 మందికి చూపించండి. మనం ఏమీ చేయలేకపోతే వాడు ఏదన్నా చేసే అవకాశం ఉంది, దానికి ఏదో చేయవసరం లేదు, చెడగొట్టకుండా ఉంటే చాలు అనే అవేర్నెస్ గురించి అనుకుందాం ఈ సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 9 టీవీ. సార్, శ్రీకాంత్ చెప్పారు, సో ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు సో ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. బట్ గ్లిమ్స్ చూసిన తర్వాత వీ థాట్ పండుగలకి ఆంధ్ర వెళ్ళే అందరూ కూడా ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్తో సో ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాము, మేము అది చూడడానికి వెళ్తాము అనే కాన్సెప్ట్తో వెళ్తారని అనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ దట్, ఫర్ పికింగ్ దిస్ అండ్ ఎంకరేజింగ్ దిస్. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ ఫస్ట్ వచ్చినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి, అండ్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు ఈ కాన్సెప్ట్ గురించి తీసుకువెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఆయన రియాక్షన్ నాకు తెలియదండి. నా రియాక్షన్ అయితే అది వెయ్యి సర్ప్రైజ్. అంటే నేను ఎప్పుడైతే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశానో నాకు ఇట్లాంటి విజువల్స్ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉండేవాడిని. దానికంటే బెటర్ విజువల్స్ హీ క్యాప్చర్డ్, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హిస్ హోల్ టీమ్. అండ్ దీన్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కానివ్వండి, చాలా పేషెంట్గా, చాలా ఓపిక్గా చాలా తీశారు. సో ఇట్స్ టోటల్ హిస్ విజన్, క్యాప్చరింగ్ ఎబిలిటీస్, అండ్ ఐ బిలీవ్ ఇన్ హిస్ విజన్. ఆంధ్రాలో చాలా ప్లేసెస్ ఉంటాయి మనకి, కొంతమందికి గోదావరి అంటే ఇష్టం, కొంతమందికి విజయవాడలో చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగా మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? నాకు వైజాగ్ అంటే బాగా ఇష్టం అండి. నాకు వైజాగ్తో బాగా కనెక్షన్ ఉంది, ఎందుకంటే అక్కడ చాలా నా యాక్టింగ్ స్కూల్ అక్కడే ఉండింది, అండ్ అక్కడ నా సేలింగ్ నేర్చుకున్నాను, అండ్ లాట్ ఆఫ్ కనెక్షన్ టు విత్ ద ఫుడ్ ఆల్సో నాకు. సో వైజాగ్ ఇస్ వన్ ప్లేస్ ఐ గెట్ కనెక్టెడ్ టు. శ్రీకాంత్ గారు ప్లీజ్ అండి. సార్, ఆల్ ద బెస్ట్ అండి, Thank you. అండ్ కంగ్రాచులేషన్. సో వాళ్ళిద్దరు కొలాబరేషన్లోనే వస్తున్నారంటేనే అర్థమవుతుంది హౌ ప్యాషనేట్ యు ఆర్ It's like అని. full strength I'm sitting here.